రిరిరి నిజమని పమమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ వరంగల్లో ఆహూతుల సమక్షంలో శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ముందుగా ప్రత్యక్షంగా చూసి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ, పరోక్షంగా ఆశీర్వదించడానికి ఉన్ముక్తులవుతున్నటువంటి టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. ఇది 5వ క్వార్టర్ ఫైనల్స్. ఈ సంచికలో 5గురు చిన్నారులు పాడుతున్నారు. తర్వాత సంచికలో పాడనున్న మిగిలిన 5 మంది గాయనీ గాయకుల ప్రతిభా ప్రదర్శనను చూసిన తర్వాత మొత్తం 10 మందిలో అతి తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరిని నిష్క్రమింపజేయడం జరుగుతుంది. తర్వాత 9 మందితోటి మిగతా కార్యక్రమాల తర్వాత చేస్తామన్నమాట. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 1 లక్ష రూపాయలు, మిగిలిన ఇద్దరికి తలా 50,000 రూపాయలను బహుమతులుగా అందిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారి వదాన్యతకు మనమందరం ఒకసారి ధన్యవాదాలు మన హర్షధ్వానాలతో తెలియజేద్దాం. మీకు తెలియని విషయాలు కాదు, కాకపోతే ఈ కార్యక్రమాన్ని వరంగల్ వాస్తవ్యులు మాత్రం కాకుండా ప్రపంచవ్యాప్తిగా ఎంతోమంది చూస్తుంటారు. కాబట్టి ఈ వరంగల్ ప్రాశస్త్యాన్ని ఇక్కడ జరుపుకుంటున్న ప్రతి సంచికలో కొన్ని పంక్తుల ద్వారా నేను ఉటంకించదలుచుకున్నాను. 800 సంవత్సరాలకు పూర్వం ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని కాకతీయ చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని మహోజ్వలంగా పరిపాలించారు. వారు నిర్మించిన కట్టడాలు, తవ్వించిన తటాకాలు, చెక్కించిన శిల్పాలు ఈనాటికి మనకు దర్శనమిస్తాయి. తెలుగువారు స్థాపించిన మొట్టమొదటి సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యమే. వరంగల్ను ఆనాడు ఓరుగల్లు అనేవారు. ఏకశిలా నగరం అన్న పేరు కూడా ఉంది. వరంగల్ కోటలో ఒకే శిలతో ఏర్పడిన చిన్న గుట్ట ఈనాటికి మనకు కనిపిస్తుంది. దాని చుట్టూ నిర్మించబడిన నగరం కాబట్టి ఈ నగరానికి ఏకశిలా నగరమని, ఓరుగల్లు అని చాలా కాలం పిలిచేవారు. 1325లో కాకతీయ సామ్రాజ్యం అంతం కావడంతో ఈ ప్రాంతాన్ని మహమ్మదీయులు పరిపాలించారు. వారి పాలనా కాలంలోనే ఓరుగల్లు కాస్త వరంగల్గా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. ఓరుగల్లును ఆంధ్ర నగరి అని కూడా పిలిచేవారని ఆనాటి కవులు రచించిన కావ్యాల ద్వారా తెలుస్తోంది. మన తెలుగునాడులో ఆంధ్ర నగరి అన్న బిరుదు ఒక్క వరంగల్కే ఉందని గమనించాలి. చరిత్ర ప్రసిద్ధి పొందిన ఈ నగరం గురించి మరిన్ని విశేషాలను వచ్చే సంచికలో ముచ్చటించుకుందాం. ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. ఒకప్పుడు ఇతను పశువుల కాపరి, ఇప్పుడు ఆశు కవితా ఝరి. ఒకప్పుడు ఇతను పాఠశాల ముఖం చూడని నిరక్షరాస్యుడు, ఇప్పుడు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న విద్యాధికుడు. ఒకప్పుడు సావాసగాళ్ల పుస్తకాల్లో ఉండే దేవదత్తుడి కథను వినడానికి రోజంతా వాళ్ల గొడ్లను కాచేవాడు. ఇప్పుడు ఆ నిరక్షర కుర్చీ పాటే పట్టభద్రుడు చదివే పాఠ్యాంశంగా మారి 100 మంది గురువుల వందనాలందుకునే స్థాయికి ఎదిగారు. నా శోకం నుంచే నా గానం పుట్టింది, అమ్మ ప్రేమకు నోచుకొని నాకు పాటే ఊరటయ్యింది. కష్టమొస్తే అడవిలో చెట్ల మొదళ్లలో కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చాను. సంతోషమొస్తే పక్షులతో, సెలయేళ్లతో, నీటి చలమలతో కలిసి పంచుకున్నాను. ప్రకృతమ్మ ఒడిలోనే పాటలు పాఠాలు నేర్చుకున్నాను అంటూ తన జీవితాన్ని ఆర్ద్రంగా ఆవిష్కరించే ఈ మట్టి మనిషి, ఈ గట్టి మనిషి పుట్టింది ఈ ఓరుగల్లులోనే.
జనగాం దగ్గర రేబర్తిలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ పాటకారి 2 ముద్దలతో 2 చెంబుల నీళ్లు తాగి బతికాడు. జీతగాడిగా, ఉప్పరి పనివాడిగా, తాపీ మేస్త్రిగా బతుకు బండిని లాగుతూ పెద్దల పరిచయంతో పురాణగాథలు విన్నాడు. గాయత్రి మంత్రోపదేశాన్ని అందుకున్నాడు. ఛందస్సు నేర్చుకున్నాడు. ఆకాశవాణిలో వినిపించాడు. చలనచిత్రాలలో చెదలు పట్టని పాటల రచయితగా ఖ్యాతిగాంచాడు. నంది పురస్కారాన్ని అందుకున్నాడు. నేను రాసిన 1000 పద్యాలు వీడి ఒక్క పాటకు సరిపోవు అని రాళ్లబండి కవితాప్రసాద్ మెచ్చారంటే, మైసూరులో గణపతి సచ్చిదానంద స్వామీజీ స్వర్ణ కంకణంతో పాటు ₹1,00,000 పారితోషికం ఇచ్చారంటే, ఓ పల్లె పాటకు అంతకు మించిన గౌరవం ఏముంటుంది? నాడు జనం కదిపిన అందె ఎల్లయ్యే నేడు జనహృదయాలను కదుపుతో ఉన్న డాక్టర్ అందశ్రీ నేటి మన ముఖ్య అతిథి. మీ హర్షధ్వానాల మధ్య సగౌరవంగా వేదిక మీదకి ఆయన ఆహ్వానిస్తున్నాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ విమోచనోద్యమంలో గర్జించిన తెలంగాణ ముద్దుబిడ్డ, నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అని ఎలుగెత్తిన అభ్యుదయ కవి డాక్టర్ దాశరథి. ఈ ఓరుగల్లులో మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో 1925 జూలై 22న జన్మించారు. ప్రాథమిక విద్యను ఖమ్మంలో అభ్యసించారు. ఉర్దూ మాధ్యమంలో చదువుకున్న దాశరథి గారికి తండ్రి వెంకటాచార్యులు గారి ద్వారా సంస్కృత భాష అబ్బింది. మీర్జా గాలిబ్ కవిత్వంలోని సౌందర్యం, ఇక్బాల్ కవిత్వంలోని విప్లవ ధోరణి ఆయన ఎంతగానో ప్రభావితం చేశాయి. నిజాం ప్రభుత్వ దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ కవితలు రాశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని తన ఉపన్యాసాలతో ప్రజలను విప్లవోన్ముఖుల్ని చేశారు. తన ఆశయ సాధన కోసం వరంగల్, నిజామాబాద్ కేంద్రాగారాల్లో 16 నెలల పాటు శిక్షణ అనుభవించారు. జైలు గోడలపై బొగ్గుతో తన స్వేచ్ఛాకాంక్షను వెల్లడించిన ఈ వామనుడు తెలంగాణకు విముక్తి లభించిన తర్వాత రుద్రవీణ అన్న కవితా సంపుటిని రచించి తెలంగాణకు అంకితమిచ్చారు. 1952లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం ఐచ్ఛిక విషయంగా BA పట్టాను అందుకున్నారు. కొంతకాలం గ్రామ పంచాయతీ తనిఖీ అధికారిగా, తర్వాత హైదరాబాద్, మద్రాస్ ఆకాశవాణి కేంద్రాల్లోనూ పనిచేసిన ఈ కవితా శరధి 30కి పైగా కృతులను రచించారు. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకున్నారు. గాలిబ్ గీతాలను తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసి ఉత్తమ అనువాదకులుగా బహుమతిని అందుకున్నారు. వీరి కవితా ప్రతిభను తెలుసుకున్న మనసు కవి ఆత్రేయ గారు స్వయంగా మదరాసుకు ఆహ్వానించి తన వాగ్దానం చిత్రం కోసం తొలిపాటను రాయించుకున్నారు. ఆయన రాసిన 600కి పైగా సినిమా పాటలు రాశిపరంగా తక్కువేమో కానీ 100కి 100% వాసికెక్కినవే. వాటిలో కొన్ని నాకు పేరు ఎనలేని ఖ్యాతి తెచ్చినవే. ఆంధ్ర రాష్ట్రానికి ఆస్థాన కవిగా అరుదైన గౌరవాన్ని అందుకోవడంతో పాటు ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఆగ్రా విశ్వవిద్యాలయాల నుండి గౌరవ పురస్కారాలను అందుకున్న ఆ శేషకీర్తికివే భక్తిపూర్వకమైన నీరాజనాలు. ఆ మహానుభావుడు రచించి నేను పాడిన ఒక పాటను పాడి మీకు వినిపించాలని నాకు ఆకాంక్ష. ఇది మా శ్రద్ధాపుష్పంగా ఆయనకు అర్పిస్తున్నాం మీ సమక్షంలో. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్యదారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన
విరిసిన ప్రేమ గీతము. బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, కాలి అందియలు కల్లు కల్లు మన, కాలి అందియలు కల్లు కల్లు మన రాజహంసల రావే, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయేనే, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ధన్యోహం. 1966లో నా సంగీత పయనాన్ని ప్రారంభించిన తర్వాత కీర్తిశేషులు కోదండపాణి గారి ఆశీస్సులతో నాకు మొదటి మలుపు, మొట్టమొదటి ఇలాంటి పాటలు కూడా పాడగలడు ఈ కుర్రవాడు అనేటటువంటి ఒక గుర్తింపును, అంగీకారాన్ని మీ అందరి దగ్గర నుంచి నాకు ఇచ్చినటువంటి పాట ఇది. దీనికి స్వరకర్త అయినటువంటి సత్యం గారికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. అక్షరాలను పొదిగినటువంటి మహానుభావుడు దాశరథి గారికి శతధా కృతజ్ఞుణ్ణి. విని ఆశీర్వదించిన మీకు సహస్రధా కృతజ్ఞుణ్ణి. మరొక పర్యాయం ఈ 5వ క్వార్టర్ ఫైనల్స్ సంచికకు మీ అందరికీ స్వాగతం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఈ సంచికలో చిరంజీవులందరూ కూడా శ్రీ దాశరథి గారు రాసుకున్నటువంటి, రాసి మనల్ని అలరించిన పాటలను ఒక స్వరమాలగా చేసి వారికి అలంకరించనున్నారు. కాబట్టి మొట్టమొదటి చిరంజీవి మీ ముందరకు వస్తున్నాడు. దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు పంచాగ్నుల శ్రీ వైష్ణవిదేవి. నేను నెల్లూరు నుండి వచ్చాను. స్వాగతం తల్లి. నీకు వరంగల్ రసజ్ఞుల తరఫున నిన్ను మళ్ళీ స్వాగతిస్తున్నాను మన కార్యక్రమానికి. తను ఎంపిక చేసుకున్న పాట పెండియాల గారి సంగీతం, ఘంటసాల మాస్టరు సుశీలమ్మ కలిసి పాడినటువంటి ద్విగళ గీతం వాగ్దానం చిత్రం నుంచి నా కంటి పాపలో నిలిచిపోరా. శుభం. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా, నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా, నా కంటి పాపలో
ఈ చిన్నారి గానము మళ్ళీ నా చిన్ననాటి బాల్యాన్ని వెతుక్కునేటట్టు చేసింది. అద్వితీయమైన భవిష్యత్తు ఈ మహానీయుని ముందట. నీ గాత్రము అప్పుడే తెంపుకొచ్చిన తమ్మలపాకుల ఆహ్లాదాన్ని కలిగించింది తల్లి. అద్భుత అద్భుత అన్నది ఈ మధ్య విడుదలై మీ అందరి ఆశీస్సులు నోచుకున్న సినిమా మిథునం అన్న సినిమాలో నా పాత్ర చెప్పే ఒక సంభాషణ అన్నమాట. అది ఆయన చూసి నేను సినిమాలు చూసి చాలా ఏళ్ళైంది, టెలివిజన్ కూడా చూడట్లేదు, నా భార్యతో కలిసి వెళ్ళి సినిమా చూసి ఆనందించానని ఆయన అద్భుత అన్న మాటను ఇప్పుడు వాడారన్నమాట. ఇది దాశరథి గారు రాసిన మొట్టమొదటి పాట. వాగ్దానం సినిమాలో ఆత్రేయ గారి ఆహ్వానం మేరకు ఆయన రాసిన పాట. కానీ విడుదలైన పాటలు మాత్రం ఇద్దరు మిత్రుల సినిమాలోని పాటలు రిలీజ్ అయినాయి. ఆ తర్వాత ఈ సినిమా విడుదలైంది. వాగ్దానంలో ఆయన రాసిన మొట్టమొదటి పాట. ఆయన అన్న మాట, అప్పుడే తెంపినటువంటి లేత తమలపాకు ఎలా ఉంటుందంటే నవనవలాడుతూ నిజంగానే చూడంగానే సున్నం లేకపోయినా వేసుకోవాలనిపిస్తుంది, కానీ అయ్యో ఈ లేత తమలపాకును మనం కురకాల అన్నంత బాధ పెట్టేటటువంటిది అన్నమాట. అంత అందమైనటువంటిది లేత తమలపాకు. నీ గాత్రం అలా ఉంది, అంత చక్కగా చెప్పాడు ఆయన. ఒక్క ఆఖరణ ఆలాప పాడుతున్నప్పుడు మాత్రం ఆ గాంధారం కొంచెం ఆ నోట్ కొంచెం షార్ప్ అయింది. చాలా బాగా పాడారు. మొట్టమొదటి పాటని ఇంత అందంగా కార్యక్రమం ప్రారంభించడానికి, నా చేత ఇంత అధిక ప్రసంగం చేయించడానికి కారణమైన నీకు మరొకసారి జోహార్లు తెలియజేస్తున్నాం మేము. శుభం. గాడ్ బ్లెస్ యు. రెండవ చిరంజీవిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు యశ్వంత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. తను ఎంపిక చేసుకున్న పాట మళ్ళీ మీకు గుర్తు చేయక్కర్లేదు, అన్నీ దాశరథి గారు రాసిన పాటలే పాడుతున్నారు వీరు. ఇది కూడా సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఇది కూడా గానం ఘంటసాల మాస్టర్, సుశీలమ్మ. మనసు మాంగళ్యం సినిమా నుంచి ఏ శుభ సమయంలో ఈ కార్యక్రమం చేసి తీరాలి అని రామోజీరావు గారు పట్టుబట్టారు. కానీ నిజంగా ఏ తథాస్తు దేవతలు, అశ్విని దేవతల పైన నుంచి మనల్ని ఆశీర్వదించారో కానీ ఇంకా నిరాఘాటంగా సాగుతోంది ఈ కార్యక్రమం. ఆ శుభ సమయాన్ని గురించి నువ్వు పాడబోతున్నావు. ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో ఈ కాలి అందెలు మ్రోగినవో, ఎన్నెన్ని ఆశలు పొంగినవో. ఏ శుభ సమయంలో ఈ చెలి హృదయంలో నీ ప్రేమ గీతం పలికిందో, ఎన్నెన్ని మమతలు పిలిచిందో. హహా చీకటిలోన అతి చక్కని జాబిలి నీవే. ఏ శుభ సమయంలో మనిషై నన్ను
మనసు దోచావు మనిషై నన్ను దాచావు కవివై మనసు దోచావు నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసుకున్నాను నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసుకున్నాను పందిరి నోచనిలతకు నవనందనమైతివి నీవే ఏ శుభ సమయంలో ఈ చెలి హృదయంలో నీ ప్రేమ గీతం పలికిందో ఎన్నెన్ని మమతలు పిలిచిందో హహా 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 ఇప్పుడు ఈ అబ్బాయి పాడిన ఎంత గొప్ప గీతం. బాలుగారి ముందట నేను మాట్లాడితే ఆ ఉపమానాలు చెప్పడం చిన్న తమలపాకే. కానీ నా బాల్యంలో తొలకరి జల్లులకు పొరివిప్పిన నేల తల్లి, ఒడిని చీల్చుకొని వచ్చిన మొక్కలు, ఆ మొక్కల సాయన అప్పుడే పుట్టుకొచ్చిన ఆరుద్ర పురుగులు అడుగులేసి పెడ్డల మీద నడిచొచ్చినట్టు ఆరుద్ర పురుగులు ఎర్రని నేల మీద, మా తెలంగాణ అంతా ఎర్రని మట్టి మీద ఆరుద్ర పురుగు యావత్తు ప్రపంచమంతుంటుంది. అయినా ఇక్కడి ఆరుద్ర పురుగు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇవల్ల నీ గాత్రం కూడా అంత సుకుమారంగా అయినా మీతో 4 రోజులు ఇట్లనే కూర్చుంటే హ్యాపీగా మంచి కవిత్వం నేర్చుకునేటట్టున్నా నేను. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సార్. అయితే పాడేటప్పుడు పెద్దలు ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తను కళ్ళు మూసుకొని నీ గాన లోకాలలో పోయినప్పుడు ఇంకా జాగ్రత్త పడచ్చు. ఇది ద్విగళ గీతం, ఇద్దరు కలిసి పాడింది. ఎక్కడా నీకు ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆ ఇబ్బందిని నేను గమనించాను అనమాట. 2 చోట్లు, మిగతావన్నీ నువ్వు పాడుతున్నది మనకు తెలియకుండానే పాడినటువంటి ఆ గాయని గాయకుల ప్రతిభ మన మీద ఉంటుంది, తప్పదు. ఘంటసాల గారి లైన్స్ పాడుతున్నప్పుడు ఆ చిన్న గాద్గద్యం అవి చూపిస్తున్నావు, దాంట్లో నుంచి కొంచెం బయటకు వచ్చేసాయి, మామూలుగా పాడేసాయి నువ్వు. అది ఆయన కంఠాన్ని చాలామంది అనుకరిస్తారు, కానీ ఒరిజినల్లే, నకలే. అందుకని ముందుగా అభినందనలు, చక్కటి పాటను ఎంపిక చేసుకున్నందుకు. ఆ 2 చోట్ల ఎక్కడంటే ప్రేయసివే తర్వాత ఒక చిన్న సంగతి అంటావు చూడు నెక్స్ట్ లైన్కు, అలాగే 2వ చరణంలో కూడా నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసుకున్నాను. ఎలా అంటున్నావు? నన్నే తెలుసుకున్నాను. అది నిదానంగాను కున్నాను అని ఒకసారి నిన్నే గెలుచుకున్నాను. ఆ లయలో కాదు, నిదానంగా మామూలుగా టెంపో లేనట్టుగా అను. ఇప్పుడు మామూలుగా హాయిగా నన్నే తెలుసుకున్నాను. ఇంకొకసారి అను గాత్రం. అదే అనుకున్నాం ఒరిజినల్. ఇప్పుడు కరెక్ట్గా అన్నావు కదా. అది మామూలుగా పాట లయలో పాడుతున్నప్పుడు కూడా పాట ఏ టెంపోలో ఉందో అది స్పష్టంగా తెలియాలి. నిన్నే తెలుసుకున్నాను అంటే తర్వాత లైను వేరే వాళ్ళు పాడుతున్నారు కాబట్టి తీసుకోవడానికి నీకు మధ్యలో గ్యాప్ లేదు కాబట్టి ఆ ఇబ్బంది నేను ఫీల్ అవుతున్నాను. కానీ చెప్తే నువ్వు తెలుసుకోగలవు, అందుకోసం అని చెప్తున్నాను. అర్థమైంది కదా. ఆ 2 చోట్ల తప్పించి మిగతా ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పాడావు ఈ పాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. శుభం భూయా. మీ కలం పేరు మీ అంతటి మీరు పెట్టుకున్నారా, లేకపోతే ఎవరన్నా మహానుభావులు దయచేశారా? నా కలం పేరు అనేది చాలా మందికి తెలుసు, కానీ అది ఒరిజినల్ నామం కూడా. ఎందుకంటే తెలంగాణలో ఏముంటుంది, అల్లే మలయాళీ ఇస్తాలు పెంటప్పలు అనేదే కాకుండా నేను అమ్మ నాన్నలు లేని
తెచ్చుకున్న వాళ్ళ నిరాధారణకు లోనైన స్థితిలో ఉన్నప్పుడు మల్లారెడ్డి అనే నా గురువు నాకు యజమాని, గురువు, గాడ్ ఫాదర్ అయినాయిండు. అక్కడి నుంచి జీతం ఉంచుకున్నాక మున్నీర్ సేటు నుంచి నా ఊరును వదిలి నిజామాబాద్కు బతకనీకి పోయినప్పుడు శంకర్ మహారాజ్ అని సాధు పొంగవుడి పరిచయం నా జీవితాన్ని మార్చేసింది. అక్కడ నాకు ఉపనయనం వేసినప్పుడు పెళ్ళిళ్ళల్లో పత్రికలలో ఆడపిల్లల పేరు మార్చినట్టుగా ఆశ్రమాలలో పేర్లు కూడా మారిపోతాయి. అలా నా ఉపనయన వాచకం అది. అందే అమ్మ పాదాన చెరు సందడి చేయడానికి. అమ్మ అంటే వాణి, అంతర్వాణి. ఆ అమ్మ పాదాన శ్రీవాణి కూడా అది. ఆ శ్రీకారం చేసి అయితే నన్ను తెచ్చుకున్న నా అమ్మ నాన్నలకు ఇంటి పేరు కూడా అందేనే. దాన్ని కలిపి నేను అందశ్రీగా ఆ మహానీయుడు పెట్టిన భిక్ష. పేరులో ఏమున్నది? తను వ్యక్తిత్వము మర్రి విత్తనం అంటున్నప్పుడు ఏ పేరు ఉంటుంది, కానీ మహావృక్షమైనప్పుడే కదా ఏ పేరుకైనా సార్థకం. మీరు వృక్షం అయ్యారు, ఇంకా ఊడలు దిగవలసిన కార్యక్రమం ఉన్నది ముందర. మహావృక్షమై ఎన్నో కవిత శుకపికాలకు మీరు ఆలవాలం కావాలి. మీ ద్వారా ఆ నీడ ఎంతోమందికి లభించాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. మీ అందెలు కలిగినటువంటి ఆ తామర పాదాలు కలిగిన ఆ సరస్వతి తల్లి. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతాతీగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ ఈ 5వ క్వార్టర్ ఫైనల్స్లో తర్వాతి గాయకుణ్ణి దయచేసి మీ ఆర్ధ హృదయంతో మీ హృత్పూర్వక ఆశీస్సులను జోడించి మీ కరకమలాలతో శబ్దం చేసి పిలవండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నా పేరు నాగవోలు పరమేశ్వరరావు. నేను విజయనగరం నుండి వచ్చాను. పరమేశ్వరరావు ఎంపిక చేసుకున్న పాట మహాదేవన్ గారి సంగీతం, ఘంటసాల సుశీలమ్మ గానం, దాశరథి గారు రాసిన పాటే. మంచి మనసులు సినిమా నుంచి నన్ను వదిలి నీవు పోలేవులే. ఎక్కడికి వెళ్తావు నువ్వు పాడుతో తీగ వదిలిపెట్టి? ఎక్కడికి వెళ్ళలేవు. శుభనాయన, ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వులే కతావి నిలువలేదులే, లేదులే. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వులే కతావి నిలువలేదులే, లేదులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే, లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే, లేవులే. చిక్కుకునే నీ చూపుల వలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే, చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే. దూర దూర తీరాలు చేరువైపోయే. ఓ నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. నీవు లేని నేను లేని లేనులే, లేనులే.
తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా సిగ్గు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. ఓ నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. నీవు లేని నేను లేనే లేనులే, లేనులే. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. నీవు లేని నేను లేనే లేనులే, లేనులే. జై శ్రీమన్నారాయణ. పరమేశ్వర్, మనకు కాలం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఒక చరణాన్ని మనం తీసేసాం కదా, రెండు ఒకటే ధోరణిలో ఉన్నది. ఆ రెండవ చరణం పాడగలవా? పాడతాను సార్. ఎందుకంటే అది నాకు చాలా నచ్చింది. ఈ పాటలో ఉన్న మజా అంతా అక్కడే ఉన్నది. తొలినాటి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమేని హొయలు నీలోని వగలు నాలోన గిలిగింతలిడగా హృదయాలు కలసి ఉయ్యాలలుగి ఆకాశమే అందుకొనగా పై పైకి సాగే మేఘాల దాటి కనరాని లోకాలు కనగా ఆహా నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. నీవు లేని నేను లేనే లేనులే, లేనులే. పాడుతా తీయగా కార్యక్రమం 18 సంవత్సరాలు. ఆ 18లో ఒక మహత్తున్నది, మత్తు ఉన్నది. ఈ పరమేశ్వరుని కంఠములో కూడా, అంటే బాలుగారు పాడిన కంఠసీమ నుంచి చూసి తూకం వేస్తే ఈ పిల్లగాడు తూకం రాకపోవచ్చు, కానీ తన వయసు నుంచి చూస్తే ఎంత అద్భుతంగా పాడిండంటే మామూలు అద్భుతంగా పాడలే. నిజంగా నిన్ను చూసి అఖిలాంధ్ర ప్రేక్షకులే కాకుండా యావత్ ప్రపంచం నీ పాటను ముద్దాడుతుంది నాన్న. ధన్యవాదాలు సార్. నీ పేరులో పరమేశ్వరుడు కదా, పరం ఈశం కలిపితే ప్రపంచమే కదా. గొప్ప ఈ ధారణ శక్తిని చూసినప్పుడు కవిత్వము ప్రాణమైన నాకు కాసంత సిగ్గు కూడా అనిపించింది. ఎందుకంటే మనిషికి కీర్తి కిరీటాలు పెరుగుతున్నప్పుడు వాటిని మొయ్యడములో బాల్యములో ఉన్న ధారణను కోల్పోతాడు. అది ఏమాత్రము చెక్కు చెదరకుండా, నేను నీ ఆకృతికి చెందినవాడిని నాన్న. కాలము నీకు ఒక వంకను కలుగజేస్తే నాకు కూడా అక్షరం రాని వంకనే కలుగజేసింది. అయినా ప్రయత్నం మానుకోలేదు. కావున ఈ అందరి ముందట నిలబడే భాగ్యము నీకు నాకు కలిగినందుకు మనిద్దరికీ పాంచభౌతిక తత్వమై పాటల రూపమై వరదిల్లిన ప్రకృతికి నిజంగా శిరస్సనమామి. తొలినాటి రేయి. భావం లేకపోతే సంగీతానికి అర్థమే ఉందండి. ఆ మొట్టమొదటి రాత్రిని గురించి, ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఆ తల్లి ఇద్దరు పాడుతున్నప్పుడు అనుకుంటుంటే స్ప్లిట్ స్క్రీన్లో నిజంగానే పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారన్నది చూపిస్తారు. తను ఎంత ఆర్ద్రంగా పాడాడో అక్కడ ఆ తొలినాటి రేయి అని వచ్చినప్పుడు, అతను ఇప్పుడే చాలా మంచి మంద్ర స్థాయిలో బాగా బరువైనటువంటి గాత్రం, దాన్ని సాఫ్ట్ చేసి అతను ఆ డైనమిక్స్ను పలికించిన తీరు. తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమేని హొయలు నీలోని వగలు నాలోన గిలిగింతలిడగా.
ఇప్పుడు కొన్ని వందల సార్లు విని పాడుతున్నాం కానీ అంత సులభమైనటువంటిది కాదు ఈ స్వర ప్రస్థానం. హృదయాలు కలసి ఉయ్యాలలుగి ఆకాశమే అందుకొనగా. ట్యూనుకు మహానుభావుడు పై పైకి సాగే మేఘాల దాటి, ఎంత చక్కగా పై పైకి సాగేదంటే అలాగే ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను, భూమి నుండి ఆకాశము వరకు అంటారు. ఏమన్నా అర్థం ఉంటుంది అది? భూమి నుండి ఆకాశము వరకు అంటే అది స్వరప్రస్థానం తప్పే. రాసిన తర్వాత ట్యూన్ చేస్తే మరాయి తప్పు. ఈ ట్యూన్కు దాశరథి గారు చేసిన పని, పై పైకి సాగే మేఘాల దాటి కనరాని లోకాలు కనగా. ఆ తర్వాత వచ్చే తాదాత్మ్యం ఏంటి చేయాలి? దర్శకుడి సంగీత దర్శకుడికి మధ్య ఉండేటటువంటి అనుబంధం. అంత తాదాత్మ్యం చెందినట్టుగా ఆ ఆలాపన కూడా రావడం. సినిమా పాట అంటే చాలా, ఇప్పుడు వస్తున్న పాటలు చూసిన తర్వాత అలాంటి అభిప్రాయం ఎవరికైనా వచ్చినా తప్పులేదు. నేను ఎవరిని విమర్శించట్లేదు. కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తాయి. కానీ ఎంత అందమైనటువంటి స్వరారోహణం, దానికి చక్కటి తెలుగు మాటలు, ఇలాంటి పాటలు. అందుకనే అనునిత్యం కూడా మనం భగవన్నామస్మరణ చేసుకుంటున్నట్టుగా గుర్తుండిపోయేటటువంటి పాటలై నిలిచిపోయాయి పచ్చిగా పచ్చగా మన మనసుల్లో. అలాంటి పాటను అంత పచ్చిగా పచ్చగా మన ముందు ఉంచినటువంటి చిరంజీవి ఎన్నిసార్లు మనం ఆశీర్వదించినా కూడా తనివి తీరదు. శుభం నాయన. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ ఈ 5వ క్వార్టర్ ఫైనల్స్లో పాడడానికి ఉద్యుక్తుడవుతున్నటువంటి గాయకుడిని ఒకసారి మనం అందరం ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు TRKVS శశాంక్. నేను కటక్ నుండి వచ్చాను. అందాలో చిలక లేత మనసుల సినిమా నుంచి సంగీతం లలిత సంగీత సమ్రాట్ MS విశ్వనాథన్ గారు, గానం డాక్టర్ PB శ్రీనివాస్ గారు, సుశీలమ్మ. శుభం. అందాల ఓ చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. అందాల చెలికాడా అందుకో నా లేఖ, నా కనులతో రాశాను నీ మదిలోన దాచాను. మిసమిసలాడే వెందుకని, తల తలలాడే వేమిటని, మిసమిసలాడే వెందుకని, తల తలలాడే వేమిటని, కురులు మోముపై వాలెనేనను విరులు కురులలో నవ్వెనెందుకో, అడుగు తడబడే చిలక కేలను పెదవి వణికెను చెలియకెందుకో. అందాల ఓ చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. మిసమిసలాడే వయసోయి, తల తలలాడే కనులోయి,
ఇది వెస్టర్న్ అంటే తెలుగు గొప్ప పదమైన కానీ వెస్టర్న్ మ్యూజిక్ అంటే క్రిటికల్గా పాడడం ఈ పాట. అంటే వాళ్ళు పాడినంత అల్కగా ఉన్న పాట కాదు ఇది. అంటే మనకు ఇంత ఒక నేపథ్యాన్ని అలవర్చుకొని ఇంత గొప్పగా పాడినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నీకు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ నాన్న. నాయన నీ ఎక్స్ప్రెషన్ ఏమిటి అసలు? నువ్వు నీ వయస్సు ఎంత? అందాల ఓ చిలుక అంటే ఏదో చిలకం చూస్తున్నట్టు కానీ వంగిపోయి ముద్దాడుతున్నట్టు పాడుతున్నావు. ఆ సిగ్గుపడడం అన్న దాని గురించి దాన్ని చాలా అనుభవించి చెప్తున్నావు. ఏమిటో నాకు ఏం అర్థం కావట్లేదు మిమ్మల్ని చూస్తే. మీరందరూ నిజంగానే ఈ చిన్న వయసులో ఉన్నవాళ్ళ, లేకపోతే నన్ను పరీక్షించడానికి మారువేషంలో వచ్చినటువంటి వాళ్ళ నాయన అనసూయ అన్నట్టుంది నాకు. పోతే బ్యాక్గ్రౌండ్ అవ్వగానే వెంటనే సమంలో పాటను తీసుకోవాలి. ఎందుకు మర్చిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు థర్డ్ మ్యూజిక్ వాళ్ళు వాయిస్తారు, అయిన తర్వాత చరణం తీసుకుంటాను ఒకసారి, ఓకేనా? మీసలాడే వయసు. కరెక్ట్ అది కరెక్ట్. ఇంతకుముందు కాస్త ఇంకొక బార్ వదిలేసి తర్వాత తీసుకున్నాం అంతే. మొదటి స్వాప చరణంలో కూడా అలాగే జరిగింది. కానీ పాట అంతా అంత అందంగా, ఒక వయసు వచ్చిన తర్వాత ప్రియురాలకి ఎలా పాడతారో అంతే. నేనేం చెప్పకూడదు, మీరు చిన్నపిల్లలు, అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. ఈ పాటకు సంబంధించినంతవరకు గురువుగారు అన్నట్టుగా ఇది పాశ్చాత్య ధోరణిలో చేయబడిన పాటే, కానీ మాధుర్యం ఎక్కడైనా తక్కువ ఉందా? దీంట్లో ఎంఎస్ విశ్వనాథన్ గారు నాకు తెలుగులో కోదండపాణి గారు ఎలా స్వరభిక్ష పెట్టారో తమిళంలో స్వరభిక్ష పెట్టిన వ్యక్తి ఆయన. కొన్ని వేల పాటలు పాడించారు నా చేత, చాలా గొప్ప పాటలు పాడించారు. అలాంటి మహానుభావుడి దగ్గర పనిచేయడమే గొప్ప ఒక విశ్వవిద్యాలయం ఆయన. అటు సంప్రదాయ సంగీతంలో, వెస్ట్రన్ మ్యూజిక్లో, లలిత సంగీతంలో ఆయనకు మించిన కంపోజర్ని నేను ఇంతవరకు చూడలేదు ఎక్కడ. ఈ పాట వింటున్నప్పుడు ప్రతి బ్యాక్గ్రౌండ్ ఆబ్లిగేటర్తో సహా నాకు జ్ఞాపకం ఉంది. ఇందులో వాయించినటువంటి విద్వాంసులు నేను మీకు పరిచయం చేయకపోతే మాత్రం కృతజ్ఞుణ్ణి అవుతాను నేను. ఒక పక్క ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు వారి, పిబి శ్రీనివాస్ గారి చాలా మాధుర్యమైనటువంటి గాత్రం, ఆ తర్వాత సుశీలమ్మ మన జాతి చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం తెల్లకోయిల కలిసి పాడడం ఈ పాట. దాంట్లో మొట్టమొదటి సెకండ్ బ్యాక్గ్రౌండ్లో సోలో వైలిన్ వాయించినటువంటి వ్యక్తి జోసెఫ్ కృష్ణ అని సీనియర్ మ్యాన్. ఆయన లేడు, పరమపదించారు. విశ్వనాథన్ గారికి దండ కుడి భుజంగా ఉండి అరేంజ్మెంట్ అంతా ఆయనే చేసేవారు. మంచి పియానో వాద్యకారుడు, మంచి వయలిన్ ప్లేయర్. అలాగే అదే మ్యూజిక్ను థర్డ్ బ్యాక్గ్రౌండ్లో గిటార్గా వాయించినటువంటి వ్యక్తి ఫిలిప్స్ అని, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గిటారిస్ట్. వయోవృద్ధులైన ఇంకా ఉన్నారు వారు. అలాగే నంజప్ప గారి ఫ్లూటు ఆయన పరమపదించారు. అచ్చం నాజర్ లాగానే ఉంటారు, ఈజిప్ట్ అప్పుడు ప్రెసిడెంట్ నాజర్ లాగానే ఉంటారు, అంత పొడుగు, అదే ముక్కు. మైసూరు వాస్తవ్యులు, తెలుగువారు. అకాడియన్ మంగళమూర్తి ఎక్కడెక్కడ ఎంత అందంగా వచ్చి దూరిపోతుంటాడో అకాడియన్లో చెప్పడానికి వీల్లేదు. ఆయన పరమపదించారు. వీళ్ళందరితో పనిచేసేటటువంటి మహద్భాగ్యం నాకు కూడా దొరికినందుకు వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, ఉన్నవారు ఇంకా ఆరోగ్యవంతులై ఉండాలని మనసారా కోరుకుంటూ, ఎందుకంటే తెర మీద కనపడేవాళ్ళు, వినపడేవాళ్ళు మాత్రమే మనం కథానాయకులు అనుకుంటే చాలా పొరపాటు. ఒక కవి, వాద్య బృందం, ఒక రికార్డిస్టు, ఒక కెమెరామెన్, ఇవన్నీ కాకుండా ఇంకా ఎంతోమంది వాళ్ళందరూ కలిసి చేసే సమిష్టి కృషే పాట. గాయకులకు ముందు చప్పట్లు వస్తాయి, తర్వాత వీలైతే గుర్తుపెట్టుకుంటే సంగీత దర్శకుల్ని, కవులను గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే అది లేదు. వాళ్ళే ముందు విస్తరణ చక్కగా కడిగి వేసి వడ్డించేటటువంటి మహానుభావులు. ఆ తర్వాతే మేము వచ్చి రుచి చూసి చెప్పేవాళ్ళం అన్నమాట. ఆ వెనకాతలు ఉన్న ఈ తెర వెనక భాగవతులందరూ ఈ మ్యూజిషియన్స్, వాళ్ళందరూ అందంగా కలిసి మాకు సహకరిస్తేనే మా గొంతుకులు అంత బాగా వినపడతాయి. నిజంగా రికార్డిస్ట్ కోపం వస్తే మన గాత్రాన్ని అపభ్రంశం చేయొచ్చు. అతను బాగాలేని గొంతుకలను కూడా చాలా అందంగా తీర్చిదిద్దవచ్చు. ఇలాంటి వాళ్ళందరి సమిష్టి కృతితో మహానుభావుల మధ్య, సీనియర్స్ మధ్య నలుగుతూ వాళ్ళ అనుభవాలనందరినీ అన్నిటినీ కూడా నేను నా పైకెక్కే మెట్లుగా తీసుకుంటూ వారి ఆశీస్సులు పొంది పనిచేశాను. కాబట్టి బహుశా
ఏమాత్రం సంగీత జ్ఞానం థియరిటికల్గా లేకపోయినా ఈ 46 సంవత్సరాల ప్రయాణంలో ఇంకా మీ ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాను అనుకుంటూ వాళ్ళందరికీ ఇక్కడి నుంచే పాదాలకు నమస్కరిస్తూ ఈ చిరంజీవిని ఇంత మంచి పాట ఇచ్చినందుకు ఆశీర్వదిస్తూ శుభం భూయా, గాడ్ బ్లెస్ యూ. తర్వాత సౌభాగ్యవతిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు భమిడిపాటి శ్రీలలిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. తను ఎంపిక చేసుకున్న పాట కూడా చాలా ఆర్ద్రమైనటువంటి గీతం. ఎంత అందమైన పాటగా ఎంపిక చేసుకొని మనకు ఆ పాత రోజులన్నీ గుర్తు చేస్తున్నారో. చాలా చాలా అందమైన పాట ఎంపిక చేసుకుంది. మహాదేవన్ గారే ఇది కూడా స్వరపరిచారు. సుశీలమ్మ పాడిన పాట దాగుడు మూతల సినిమా నుంచి గోరింకొకెందుకు కొండంత అలక. గోరొంకెందుకో కొండంత అలక, గోరొంకెందుకో కొండంత అలక, అలకలో ఏముందో తెలుసుకో చిలక, గోరొంకెందుకో కొండంత అలక, అలకలో ఏముందో తెలుసుకో చిలక, గోరొంకెందుకో కొండంత అలక. కోపాలలో ఏదో కొత్తర్థముంది, గల్లంతులో ఏదో గమ్మత్తు ఉంది. కోపాలలో ఏదో కొత్తర్థముంది, గల్లంతులో ఏదో గమ్మత్తు ఉంది. ఉరుములు మెరుపులు ఊరికే రావులే, ఉరుములు మెరుపులు ఊరికే రావులే, వాన జల్లు పడునులే మనసు చల్లపడునులే, వాన జల్లు పడునులే మనసు చల్లపడునులే, గోరొంకెందుకో కొండంత అలక, అలకలో ఏముందో తెలుసుకో చిలక, గోరొంకెందుకో కొండంత అలక. మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది, మాటకు మనసుకు మధ్యన తెగ ఉంది. మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది, మాటకు మనసుకు మధ్యన తెగ ఉంది. తగవు తీరేదాకా తలుపు తీయొద్దులే, తగవు తీరేదాకా తలుపు తీయొద్దులే, ఆదమరచి అక్కడే హాయిగా నిదరపో, గోరొంకెందుకో కొండంత అలక, అలకలో ఏముందో తెలుసుకో చిలక, గోరొంకెందుకో కొండంత అలక. నీ గొంతులో వాక్కులమ్మ కొలువుదీరి పలుకులు ఒలకబోసినట్టు ఉంది ఈ పాట. ధన్యవాదాలు సార్. దాశరథి గారు ముదిరిన చేతుల నుంచి కలము జాలువారితే, ఎండిన విత్తనాలు నేలపై చల్లితే భూమిని చీల్చుకొని పచ్చని మొలకలుగా పైకొచ్చినట్టు ఆ ముదిరిన అక్షరాలను నీ కంఠసీమ పసితనాలను బొలిగింది తల్లి. ధన్యవాదాలు సార్. ఒకటే కరెక్షన్ నీకు ట్యూన్ పరంగా ఉరుములు మెరుపులు ఊరికే రావులే ఎలా పాడుతున్నావు?
ఉరుములు మెరుపులు ఉరుముగా ససగా అంటున్నావు కదగా, మధ్యలో ఒక రిషభం ఉంది. ఉరుములు మెరుపులు, అది ఒరిజినల్ సార్. ఉరుములు మెరుపులు, ఎక్కడ జంపలేదు, పక్క పక్క నోట్సే. ఉరుములు మెరుపులు ఊరికే రావులే. ఇప్పుడు అనేస్తాను, నాకు తెలుసు అను ఒకసారి. ఉరుములు మెరుపులు, నువ్వు దాంట్లో రిజిస్టర్ అయిపోయినావు. ఉరుములు ఉరుములు. మీరు అనుకోవచ్చు ఇది ఏంటయ్యా పెద్దది, అది ఉరుమే ఇది ఉరుమే కదా, ఏంటి దాన్ని లాగి పీకి ఏదో చేస్తున్నామని. సంగీత దర్శకుడు నేర్పించినప్పుడు అదే పాడాలని కోరుకుంటాడు అనమాట. అది జరిగేది అక్కడ. హార్మోనియం పెట్టుకొని మహాదేవన్ గారు అసిస్టెంట్ అయిన పుహుళేంద్ర గారు, ఉరుములు నాయన బాలు చూడు, ఉరుములు అంటున్నావు కాదు తండ్రి, అది ఉరుములు. ఉరుములు ఉరుములు కరెక్టే. ఉరుములు ఉరుములు. ఏ ప్రాబ్లం లేదు, నీకు స్వరం తెలుసు కదా. ససరిగమా ఉరుములు. లేదు, నువ్వు ససగమా అంటున్నావు, ససరిగా ఉరుములు. అది పాడుతున్నప్పుడు అలవగ్గా వస్తుంది. ఎందుకంటే నువ్వు అది ఎక్కువ ప్రాక్టీస్ చేసి నీ మనసులో నిలబడిపోయింది, అంతే తప్ప వేరే ఏం కాదు, అది వస్తుంది. అదే రెండో చరణంలో కూడా తగవు తీరేదాకా తగవు తీరేదాకా. అదే విషయం. ఇది మన ఇద్దరు తగవు ఇప్పుడు తీరిపోయింది, గొడవ లేదు. అదంతా మిగతా అంతా బాగుంది. ఎంత ముద్దుగా ఉందో నీ గాత్రంలో చూస్తుంటే, చాలా అందంగా అనుభవించి పాడుతున్నావు. శుభం. గానగంధర్వ స్వరమది, సంగీత ప్రియులకు పంచామృతము పంచునది. ఆ చేతు హిమాచలమే కాదు, యావత్తు ప్రపంచాన్ని ఆలింగనము చేసుకుని ప్రవహించే సంగీత రసజ్జరి ఎన్ని నోములు నోచుకొని బాలుగారికి ఈ భరతావని పురుడుబోసిందో. ఎంత పుణ్యము చేసుకుంటే తెలుగు భాష తన కంఠసీమల పునీతమైందో. ఎవరిని అనుకరించకుండా, దేనికి అనువాదానికి లోను కాకుండా, ఎవ్వరికి అందనంత ఎత్తులకెదిగిన బాలుగారికి శిరస్స నమామి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడు, ఆడవున్నడు కాని కంటికి కనరాడు. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడో యమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఒక్కనక్కల దైవ రూపాలుగా గొలిసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తొడబుట్టిన వాళ్ళ ఊరవు తలికి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నడమ్మా. హిందూ ముస్లిము క్రీస్తు సిక్కు పార్చినంటూ తనను తామరిచెనోయమ్మా. మతములో కయితము అన్నమాట మరిసి మత ఘర్షణల మధ్య
మనిషి కనుమరుగవుతూ మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు 25 పైసల గరువొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుకు దొడిగి బలెపోజు పెడుతాడు ముక్తి పేర నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాల రంజిల్లిలో కానమాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదిగో చూడమ్మా కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు కళ్ళ పొరలు గమ్మి కామముతో ఊరేగి వెకిలి శాస్త్రాలతోటి వేధిస్తూ ఉన్నాడు కన్న వాళ్ళకు రోజు కన్నీళ్ళే మిగిలించి కౌగిళ్ళ స్వర్గమని కలలు గంటున్నాడు చీకటైతే చాలు చిత్తుగా దాగేసి వావి వరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు పాటి సిద్ధాంతాల పరగనాల గొడవలోన పడి చస్తున్నాడమ్మా ఆధిపత్యపు పోరు అలజడే చిరునామా అంటూ జై కొడుతున్నాడమ్మా రాజకీయాలలో రాటుదేలి తుదకు మానవత విలువల్ని మంటగలుపుకుంట మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఇనుపరెక్కల డేగ విసిరిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు ఒట్టికి స్వర్గానికి అందకుండగా తుదకు అతి పంజరమై అగుపించనున్నాడు కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కను బొమ్మలెగిరేసి కాల గమనములోన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు ఆడవున్నాడో కాని కంటికి కనరాడు మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు 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 థ్యాంక్ యూ. వైలార్ రామవర్మ అనే ఒక కవి మలయాళంలో ఒక పాట రాశారు. అది నా మొట్టమొదటి పాట. అందులో ఇక్కడ భౌతిక దేహాన్ని చాలించి పైకి వెళ్ళిపోయిన ఒక అతన్ని కనుక ప్రశ్నించగలిగితే ఎలా ఉంటుంది అని అతను ప్రశ్నిస్తాడు. ఏమయ్యా నువ్వు పైకి వెళ్ళావు కదా, అక్కడ ఇక్కడలాగే ఈ మతాలు ఇంతమంది రకాలు అందరూ ఉన్నారా? స్వర్గంలో ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు అంటున్నారు కదా, ఎలా ఉంది అంటే అక్కడి నుంచి అతను అంటాడు, ఇక్కడ కూడా నేను హిందువుని చూశాను, ముస్లింని చూశాను, సిక్కుని చూశాను, పార్సీని చూశాను, కానీ ఇంకా మనిషిని చూడలేదు నేను అన్నాడు అతను. ఇవాళ అలాంటి చక్కటి మనిషిని చూశాను నేను, అంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. ఆయనకు పగ్గాలు వేయడం కష్టం, అది మనిషి తత్వం. రాయి లోపల కప్ప ఎలా వచ్చింది ఎవరికి తెలియదు, కానీ ఆ రాతిలోని నెర్రెలో నుంచి, ఆ రాతి గుండెలో ఉన్న చిన్న తడి నుంచే ఒక చిన్న మొక్క బయటకు వచ్చి మహావృక్షం అవుతుంది. అంతకంటే ఉపమానం ఇతనికి నేను చెప్పలేను.
ఎందుకంటే చదువులమ్మ ఒడి ఎక్కడ లేదు, నేర్చుకోవాలన్న తాపత్రయం ఉంటే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే అక్షరంగా భావిస్తూ తనను తాను ప్రతి క్షణం బేరీజు వేసుకుంటూ సవినయంగా తన కవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి చిరంజీవిగా ఉండాలని, నిరంతరం అతని ఆవేదన, అతని బాధకు ఈ సమీకరణానికి ఒక అందమైనటువంటి జవాబు అతి త్వరలో దొరకాలని నేను మనసారా ఆయన పాదం కలిగిన తల్లిని ప్రార్థిస్తూ మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, వచ్చే వారం సంచిక అయిన తర్వాతే 10 మందిలో నుంచి ఎవరు తక్కువ మార్కులతో వారు నిష్క్రమిస్తారు అన్నది అది మహాభయంకరమైన పని. అది ఆ దుర్మార్గం నేనే చేయాలి, అది వచ్చే వారం కదా చూద్దాం. కానీ ప్రతివారం శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కార్యక్రమంలో గోదావరి HD పైప్స్ వారు ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు గాను 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ వారం ఆ 10,000 రూపాయలు శ్రీ మా సోదరుడి చేతి మీదుగా అందుకుంటున్నది పరమేశ్వరరావు. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే, పూలే చతావి నిలువలేదులే. అరమార్కు 25 మార్కు తేడా అందరికీ అంతే. దాంట్లో అరమార్కు ఎక్కువ వచ్చింది. మా అబ్బాయిని ఎంతో సంతోషపెట్టాడు ఇతని పాటతోటి. అందుకని ఈ వారం నీదే ఉత్తమ ప్రతిభా ప్రదర్శన. ఆయన జై శ్రీమన్నారాయణ. శుభం ప్రియా. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. నవ్వులు రువ్వే పువ్వమ్మ, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మ, ఉన్న 4 నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మ. ఆకాశం బదలైన సౌండ్ కొండలోన మోగుతుంది నిన్ను కలిసాక. అభిమాని